హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ని. మా అమ్మ చేతిలో ఏదో ఉన్నదని అనుకుంటున్నారా? ఏందో ఒకసారి అయితే మా అమ్మని అడిగి కనుక్కునేద్దాం. ఓకేనా? ఏందమ్మా అది? పండు విన్నారు కదా, తాటి పండు. అదో మనం అయితే ఇప్పుడు కాల్చుకొని తినబోతున్నాం. మనం ఎలా తినబోతున్నామో చూద్దాం రండి. తాటి చెట్టు కిందే ఉన్నాము. తాటి చెట్టు కింద ఏడే కాల్చుకొని ఇప్పుడు తినబోతున్నాము. ఎలాగా మా అమ్మ దాన్ని కాల్చి ఎలా తినబోతాం ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వీడియోలు అయితే చూడండి. ఓకేనా? ఓకే, చలో. ఇప్పుడైతే నీట్గా మంట వేసుకొని దాన్ని పండుని అయితే కాల్ చేసుకుందాము. బాగా ఎండుండాల ఆకులు గీకులు అన్నీ వేసామనుకో నీట్గా మండుతుంది. ఒకసారి మంట స్టార్ట్ అయిందంటే ఆగదు. క్రో మంట వేయాలా? కొద్దిసేపు మంట బాగా తగలాలన్నమాట. ఇక్కడే మనమైతే ఇప్పుడు తాటి చెట్టు కిందనే మనం ఇప్పుడు తాటిపండు అయితే కాల్చుకొని తినబోతున్నాం. ఓకే, తాటి చెట్టు కిందనే మనం ఇప్పుడు తాటిపండు కాల్చుకొని తినబోతున్నాం. ఓకే, బాగా మంటాయి. ఓకే, పండు బాగా కాలాల. పక్కనే రోడ్డు పక్కనే మేము ఇక్కడ అట్లా కాల్చుకొని తింటా ఉన్నాం తాటిపండుని. రోడ్లో వెళ్ళే వాళ్ళంతా చూస్తా పోతా ఉన్నారు. ఒక పక్కన ఇంద్రాయిలో ఏదో మంట వేసేస్తున్నారు వీళ్ళు రోడ్లో. అతను లారీ కూడా స్లో చేస్తున్నాడు అక్కడ. రండి రండి, మీకు ఒక ముక్క పెడతాను, తాటి ముక్క. ఇంకా ఉన్నాయి, పండ్లు అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అవి ఇంకా పండలేదు. భోగి పండగ వేసేసినాం మేము అప్పుడే ఇక్కడ. ఓకే, చిన్న సెగలేదు అక్కడైతే. అదిగో మన ఇల్లు అక్కడ కనబడుతుందా? మన ఇల్లు అదే మన ఇల్లు. మన ఇంటి ఎదురుగానే ఉంటుంది ఈ తాటి చెట్టు. ఓకే, బాగా మంటే. ఎన్ని నిమిషాలు కాల్చుకోవాలి పండుని? కాలినంత సేపు కాల్చుకోవడమే. నల్లగా మార్చుకొని తినాల్సిందే ఈరోజు అంటావా? ఓకే, కాల్చు. తాటిపండు బాగా కాలుతా ఉంది, మంచి స్మెల్ వస్తూ ఉంది. తాటిపండు స్మెల్ ఇదైతే చాలా బాగుంటుంది తింటే టేస్ట్. తాటిపండు కాలుతా ఉంటే స్మెల్ బాగా వస్తూ ఉంది. చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా. పక్క సెగ చెమటలు అడ్డ పట్టేస్తా ఉన్నాయి. ఇలా కాల్తేనే బాగుంటుంది టేస్ట్. అవును, మనం కర్రలతో వేసి కాల్చుకొని తింటేనే బాగుంటుంది. ఎంతైనా ఫస్ట్ టైం మేము తాటి చెట్టు కాడే తాటిపండు కూడా కాల్చుకొని తిన్నాము. ఫస్ట్ టైం మేము తిన్నాం ఇట్లా. ఇంటికి తెచ్చుకొని తినేది అయితే చాలాసార్లు తినున్నాము. అంటే ఫస్ట్ టైము ఇక్కడ మా ఇంటి దగ్గరే తాటి చెట్టు ఉన్నది, మా ఇంటి ముందరే. ఇంకా ఇక్కడే కైల్లోనే పొలాల్లోనే కూర్చొని ఇక్కడే తిన్నాం ఫస్ట్ టైము. చాలా హ్యాపీ కూడా ఉంది నాకు అయితే. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఇలాగే తినేది తాటిపండు కాల్చుకొని, నేను మా ఫ్రెండ్స్. ఓకే, మొత్తానికైతే తాటిపండు అయితే కాలిపోయిందా? ఓకే, రెడీ అయిపోయిందంట మొత్తానికైతే. చూడండి, ఇలా నురగలు రావాలి తాటిపండు కాలినట్టు మనకు బాగా ఫ్రూట్స్ అన్నమాట. ఓకే, ఓకే, చూసారా తాటిపండు మొత్తానికైతే బాగా కాలిపోయింది.
ఈ మాదిరిగా రావాలంట బయట, అప్పుడైతే మనకి బాగా పండు బాగా కాలినట్లాగా అర్థము. బాగా కాలుతా ఉంది. బాగా కాలిపోయింది. ఒకసారి మా ఇంటి చుట్టూరు లొకేషన్ అయితే చూపిస్తే అట్లే చూడండి. అదిగో మా ఇల్లు అక్కడ ఉంది. ఓకే, అయిపోయిందమ్మా. అయిపోయింది, కాలిపోయింది. కొంచెం వేడివేడిగా ఉంటుంది, ఇప్పుడు తింటే కూడా కాలిపోద్ది. ఒక 5 నిమిషాలు చల్లారి నుంచి తిందాము. ఓకే, ఎలా ఉంటుందో చూద్దాం. సరే, కాలిపోయింది బాగా, మొత్తం బాగా కాలిపోయిందా? ఓకే, కాలుతుందా చూడు ఒకసారి. కాలిపోయింది బాగా. పండు కాలుతుందా లేదా ఎత్తుకుందామని. కాలిపోయింది, వేడిగా ఉంది. వేడిగా ఉందా? ఓకే ఓకే, కాలుతుందా? కాలిపోతుంది వేడివేడిగా. ఒకసారి తీసేస్తా. ఓకే, మసి బొగ్గులాగా అయిపోయింది. అట్ట కర్రతో ఎత్తుకో. పట్టేస్తాను ఒక్క పట్టు. ఓకే, పండు అయితే మొత్తానికి పండు మొత్తం బాగా కాల్చుకుని వేసింది మా అమ్మ అయితే ఇప్పుడు ఫస్ట్. ఓకే, కూర్చునే అక్కడే, ఎక్కడ కూర్చుంటావు? ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ కూర్చుంటారా? ఓకే, ఇప్పుడైతే మనం ఆ పండుని చీల్చి చెండాడాలా. చూసారా ఎట్లా నీట్గా తీసుకోవాలా. బాగా మాగిపోయిందా? అబ్బా కొట్టు. ఓకే, చలస్తా ఉంటే ఎట్టున్నా చూడు సామిరంగా. స్మెల్ దంచేస్తా ఉంది. ఇది పెద్ద తాటిపండు. అయ్యో కాలిపోతా ఉంది. మా అమ్మ చేతులు తిప్పి ఒకసారి, చేతులు తిప్పి. బొగ్గులాగా అయిపోయింది, కాలింది కదా. అబ్బాబ్బాబ్బా, తట్టుకోలేకుంటుంది వేడి. అబ్బా, ఇంత వేడితో తింటే ఇంకేమనుందా? నోరు కూడా పోతుంది. తినాలి దీన్ని, అయినా కానీ వదలను. ఇట్లా లాక్కో. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్పేస్తావా మా వాళ్ళకి, మన ఫాలోవర్స్కి అయితే చెప్పేస్తావా? ఓకే, మా అమ్మ కాలుతా ఉన్నా కూడా వదలట్లేదు అయితే తాటిపండునే. నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కాల్చుకొని మరీ తినేది, బాగా టేస్ట్ ఉంటుంది. చిన్నప్పుడు విషయాలు కదా, గుర్తు బాగున్నాయి. అవునా? ఈ తాటిపండుతోనే చెక్కులు చేసుకునే వాళ్ళము, తాటి గేదెలు వేసుకునే వాళ్ళము. పోటీల మీద తినేవాళ్ళం అనమాట. ఓకే, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? సూపర్గా ఉంది ఈ పండు అయితే. ఏమైంది బాగా? సూపర్గా ఉంది, కాలిపోతా ఉందా? ఓకే, ఇది బాగా మాగిపోయింది, అందువల్ల ఒక రకంగా అట్లా ఉంది పండు. టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుందా? బాగా కాలింది కూడా. ఓకే, వేడి వల్ల తినలేకుంటున్నాను. ఓకే గాయస్, మీకు ఇలాగా చెట్టు కింద కాల్చుకొని తిన్నాం ఎంతమందికి ఇష్టం అయితే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఓకే, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కూడా ఇంటి దగ్గర అయినా ఎక్కడైనా పొలాల దగ్గర అయినా మీరు తినండి. సంవత్సరానికి ఒక పండు తింటే మంచిది. తాటి పండు కొత్త ఫలితము. ఓకే, ఫలం మంచిది, చాలా బాగుంటది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఇలాగ తినుంటే ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఓకే సార్, ఓకే గాయస్, ఇంకా మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ ఈ సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే గాయస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకునేద్దాం. ఓకే, బాయ్ బాయ్. బాయ్ చెప్పు ఒకసారి. బాయ్. ఓకే, బాయ్.